కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రానికి చెందిన చౌదరి రమేష్ వారం రోజుల క్రితము పిడుగుపడి మృతి చెందారు. విషయము తెలుసుకున్న పూలే సేవాసమితి సభ్యులు శుక్రవారం బాధిత కుటుంబానికి కెరమేరి ఎస్ఐ గుంపుల విజయ్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 23,055 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం పూలే సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మొహర్లె తిరుపతి మాట్లాడుతూ, రమేష్, సుమిత్ర దంపతులు కెరమెరికి చెందిన ఓ రైతు వద్ద కొంతకాలంగా పాలేరుగా పనిచేస్తున్నారు. వీరికి సిద్ధు 3 సంవత్సరాల వయస్సు, ఆది 1 సంవత్సరం ఉన్న చిన్న పిల్లలు ఉన్నారని, రమేష్ మృతితో ఏ దిక్కులేని సుమిత్ర తన చిన్న పిల్లలను ఎలా పోషించాలో తిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు పూలే సేవ సమితి సభ్యుల ఆధ్వర్యంలో విరాళం సేకరించి అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ వారం క్రితం మన కెరమేరి మండల కేంద్రంలో ఉన్నటువంటి చౌదరి రమేష్ ఒక కూలీ పని చేస్తూ ఉన్న జీవనం గడుపుతున్న సందర్భంలో, వీళ్ళు కూలీకి వెళ్ళిన సందర్భంలో అకస్మాత్తుగా వర్షం వచ్చి పిడుగు పడటంతో అక్కడికక్కడ మృతి చెందినారు. వీళ్లకు భార్యతో పాటు 2 చిన్న పిల్లలు, 1 సంవత్సరం మరియు 2 సంవత్సరాల బాబులు ఉన్నారు. మా పూలే సేవా సమితి కొమరం భీం జిల్లా తరఫున కొంత నగదు జమ చేసి వీళ్లకు సాయం అందించడం జరిగింది. అలాగే ఇంకెవరన్నా దాతలు ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకోవాలని మేము మా పూలే సేవా సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఎవరైనా సాధారణ ప్రజలను కానీ వీళ్లకు సహకారం అందించాలి. అలాగే ప్రభుత్వం తరఫున కూడా వీళ్ళకు చెందాల్సిన ఏదైనా ఉంటే, ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ఏదైనా బీమా సంబంధించిన స్కీములు ఉంటే వీళ్ళకు చెందాల్సిందిగా కోరుతున్నాం. జై జ్యోతి, జై క్రాంతి. గత వారం రోజుల క్రితము ఈ కెరమేరి మండల్లో కూలి పని చేస్తూ జీవనం గడుపుతున్న ఈ యొక్క రైతు బిడ్డ పిడుగుపాటుకు గురై మరణించడం జరిగింది. మా పూలే సేవా సమితి తరఫున మాకు తోచిన సహాయాన్ని వీళ్ళకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మీకు తోచిన సహాయాన్ని వీళ్లకు అందియాలని మేము కోరుచున్నాం. అదేవిధంగా ప్రభుత్వం తరపున కూడా పిడుగుపాటుకు గురి అయిండు కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ప్రభుత్వము వాళ్లకు ఆదుకొని సహాయ సహకారాలు అందించాలని, వీళ్లకు న్యాయం చేయాలని మేము పూలే సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుతూ కోరుకోవడం జరుగుతుంది.